శ్రీ గణేశాయ నమః. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. కర్మకాండంలో మునిగి తేలుతున్న జిజ్ఞాసులైనటువంటి మానవులను ఉద్దేశించి దిశానిర్దేశం చేసిన పరమశివుడు సాధారణ మనిషి రూపంలో వారి మధ్య అవతరించారు. ఆయన ముక్త మనోహరాన్ని చూసిన ఋషిపత్నులు ఆయనను అభిమానించసాగారు. ఎంతో తపశ్శక్తి గల ఋషులు సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఈ పాపాత్ముడు ఋషిపత్నులను అపహరించడానికి వచ్చారనే భ్రమలో పడి ఎవరి కోసం ఈ సుదీర్ఘ నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే అని ప్రార్థిస్తున్నారు. స్వయంగా ఆయనే దిగి వస్తే గ్రహించలేకపోయారు. ఒక ఏనుగును పులిని సృష్టించిపోయి అతన్ని సంహరించమని ఆదేశించారు. పరమశివుడు వాటిని వధించి ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని ధరించాడని శివపురాణం చెప్పిన కథ ఇది. అయితే చివరికి వారి మూర్ఖత్వాన్ని తొలగించి వారికి అనుగ్రహ ప్రాప్తిని ప్రసాదించిన పరమశివుడు ఋషులకు మోక్ష మార్గమేమిటో తన నిజస్వరూపంతో బోధించాడు. సత్కర్మలో కర్మ కింపరం కర్మతజ్జడం, కర్మజడం, జడాన్ని కదిపే కర్మ నేను కాదు భగవంతుడనని గుర్తుంచుకోవాలని తెలియచేశాడు. ఈ దేవుడి కోసం నేను చేసే అంతా అన్నార్థుల కోసమే చేయాలి. అదే సత్కర్మ. పక్షికి 4 గింజలు, చెట్టుకు ఇన్ని నీళ్లు పోయడము ఈ కోవకు చెందుతాయి. కానీ దైవ సేవ పేరిట కోట్లు ఖర్చు చేస్తున్నవారు ఈ చిన్న జీవన సూత్రాన్ని గ్రహించలేకపోవటమే విచిత్రంగా ఉందని అభిప్రాయం తెలుసుకునే నాటికే వారి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. స్వలాభాపేక్షతో చేసే కర్మలు సత్కర్మలు కావు. పైగా అటువంటి కర్మల నుంచి ఎన్నటికీ విముక్తులు కాలేరు అంటారు రమణులు. ఎవరైతే సత్కర్మ భగవంతుడి కోసమే చేస్తారో అటువంటి వారికి దుఃఖమే లేదు, రాదు, అంతా శుభమే. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం నమః శివాయ.